అందుకోసంగానే స్థలం యొక్క పవిత్రత కోసంగా పుణ్యాహవాచన జలాన్ని ఈ స్థలం మీద చల్లడము అట్టింది. తదుపరి కూర్చున్నటువంటి యజమానులందరూ మీద కూడా నీళ్లు చదువుతామన్నమాట. అంటే అందరూ బాహ్య శరీరానికి చర్మానికి మాత్రమే మానవుని యొక్క శరీరం లోపల ఎన్నో మలినమైనటువంటి ఆలోచనలు మలినమైనటువంటి పదార్థాలతో నిక్షిప్తమై ఉంటుంది. మానవ శరీరం యొక్క మనపూర్వకంగా పవిత్రమైనటువంటి మనసుతో పవిత్రమైనటువంటి వస్తువులతో పవిత్రమైనటువంటి స్థలంలో నీకు ఆరాధన చేస్తున్నాను అని చెప్పేసి వీటిని వస్తు స్థల దేహ పవిత్రత కోసంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతంలో భాగంగా నవగ్రహ మండపారాధనను మనం చేసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఈ నవగ్రహారాధన మనం చేసుకోవడము చేసుకుని గుణగా ఉన్నటువంటివన్నీ కూడా కొంత సమాంతరంగా వచ్చి మన యొక్క జాతక ప్రభావంలో నవగ్రహాల యొక్క చెడు ప్రభావాన్ని తగ్గించి మంచి ప్రభావాన్ని ఇవ్వడానికి నవగ్రహాలు అనేవి ఆయుష్తో ఆయుర ఆరోగ్యాలతో ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ నవగ్రహారాధన. అందుకోసంగానే ఆత్మ ఉపశాంతయే సంప్రదం మృగదా నమోస్తు సముక్తి ప్రశస్తుగంధాయో విశ్వసత్య తోక్ష్మామహేదో మనసాయ బ్రహ్మణో విద్యావసరం భవస్య शिवतराय नमस्ते विद्याय गौर्याय भार्याय च भार्याय प्रतरणाय च अतरणाय दार्याय च दाद्याय शस्त्राय च नमो दुन्दुभ्याय च अनन्याय च नमो दुष्टराय च प्रमसाय च नमो दूताय च प्रहिताय च नमो शङ्किने च चमते नमस्ते इष्णेतवे च युधिने च नमः स्वाहिदाय च दन्दनाय च नमस्तुत्याय च पत्याय च नमः काट्याय च नीप्याय च नमस्तुत्याय चदिश्च मे पंचविगम चदिश्च मे सप्तविगम चदिश्च मे नवविगम चदिश्च मे एकत्रिगम चदिश्च मे त्रयस्त्रिगम चदिश्च मे चतुर्थ मे चौदह मे द्वादश मे षोडश मे विगम चदिश्च मे चतुर्विगम चदिश्च मे अष्टाविगम चदिश्च मे द्वात्रिगम चदिश्च मे नमः पद्दिने जपलस्तये नमः गाज्यादि कृत्याय कारणाय नमः शंगाय नमः सुपदाय नमः उग्राय भीमाय दूरे वदाय नमः वर्षाय नमः मेद्याय विद्युत्याय नमः द्रव्याय तप्याय नमः वात्याय रेष्म्याय नमः सव्याय नमः सभाय हरों हर हर उदाम्बरप्रसेवनः एवन्नेहारियो हरे यथामनस्वहिमा अधोघालादिश्वदोषः आघोष्य विश्वभूतानि तथा पश्यामृतिः अमोरुद्राय विष्णवे मुच्युर्मे पाहि मातरं प्रियमान तनुवारुद्रविषः मानस्तो केतन यमान आयुष्मान अगोष्मान अश्वग्रीषः विराजमान रुद्रमान गभीर विष्णु धर्मसाविदेवते आराध्य गौतम पुरुषं निश्चय धीराय शर्माच्य बर्धाः हेतु तन्वत्त दक्षवान मृगं नमेव पाठ्यमग्रं पुराजरित्र रत्रस्तवान आद्यन्ते अस्मन् एवं जसेनाः परिणो कल्पयन् मुदङ्किमस्य कौ बाहो कादूरो पादा
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజున కార్తీక మాసంలో ఉన్నటువంటి ఆదివారం రోజున కార్తీక మాసాన్ని పురస్కరించుకుంటూ జరిగినటువంటి 19 సంవత్సరాల నుంచి కూడా ప్రభాకర్ గారు ఆధ్వర్యమునందు 19 సంవత్సరాలుగా అందరి యొక్క ఈ ప్రభాకర్ గారితో పాటుగా ఆర్యవైశ్య సంఘంలోని ఆర్యవైశ్య బంధువులందరి యొక్క సహాయ సహకారాలతో నిర్విరామంగా 19 సంవత్సరాల పాటు ఈ యొక్క కార్తీక వనభోజన మహోత్సవ కార్తీక దీప కార్యక్రమం జరుగుతున్నది. అందులో భాగంగా ఆర్యవైశ్య సోదరులందరూ కూడా కలిసి ఈ రోజున వైభవోపేతముగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేశారు. తదుపరి కార్తీక జ్యోతిని వెలిగించి స్వామివారికి అలంకరింపజేయడం జరిగింది. ఈ కార్తీక మాసం పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఈ సమయంలో విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడము, అలానే పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రుద్రాభిషేకాన్ని నిర్వహించడము, తదుపరి కార్తీక జ్యోతిని వెలిగించి ఆ యొక్క నదిలో మొదలడమైనటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. 19 సంవత్సరాలుగా ప్రభాకర్ గారి యొక్క అలానే ఆర్యవైశ్య సోదరులందరి యొక్క ఉచ్చ మండలంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరుల యొక్క అందరి ఆధ్వర్యమునందు ఇనుగూరు శ్రీనివాసులు గారు అట్లానే ఈ ఆర్యవైశ్య సోదరులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్తీక వనభోజ మహోత్సవ కార్యక్రమం అనేటువంటిది వైభవమైతంగా జరుగుతుంది. ఈ రోజున సత్యనారాయణ వ్రత మహోత్సవానికి వేల మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తదుపరి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. కాబట్టి ఇక్కడికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి సత్యనారాయణ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరుగుతుంది. ఓం నమ శివాయ.